Hello everyone, this is Ram Babu. I'm welcome to Success Journey TV ఛానల్. తెలంగాణ ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీని మనం డిస్కస్ చేస్తున్నామండి. దీంట్లో మనకి 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ చాప్టర్లో కూడా మనకి విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువలు, ఉద్దేశాలు, విలువలకు సంబంధించినటువంటి చాప్టర్ కూడా డిస్కస్ చేసాము. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నాం. అయితే ఈ మెథడాలజీలో మనం చదువుకునేటప్పుడు, ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, దాంట్లో బాగా కొంచెం క్రిటికల్ గా ఉన్నటువంటి చాప్టర్లు మీరు ముందు స్టార్ట్ చేసినట్లయితే మనకి ఆ మెథడాలజీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి మనకి బాగా ఇంట్రెస్ట్ గా ఉండేటటువంటి చాప్టర్లు ముందుగా కవర్ చేసినట్లయితే తర్వాత కొంచెం హార్డ్ గా ఉండేటటువంటి చాప్టర్లు మనం ఈజీగా తర్వాత చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ తో పాటు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి చాప్టర్స్ ముందుగా తీసుకున్నట్లయితే మనకి ఈజీగా మెథడాలజీ మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం నెక్స్ట్ సామాజిక వనరులు, జీవశాస్త్ర ప్రయోగశాల. సో మరి ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, అదేవిధంగా చాలా ఇంట్రెస్ట్ గా ఉండేటటువంటి చాప్టర్. మరి ఈ చాప్టర్ అనేటటువంటి దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో మరి చూడండి, సామాజిక వనరులు, జీవశాస్త్ర ప్రయోగశాల అంటే జనరల్ గా అసలు మనకి సైన్స్ అంటే ఏంటి అంటే ప్రయోగాలు చేయటం అంటే ఏంటి. జనరల్ గా మనకి సైన్స్ తీసుకున్నట్లయితే చాలా మంది ప్రస్తుతం తరగతి గదిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు పెట్టడం, చదివటం, బట్టి పట్టడం, సో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు బయాలజీ అనేది ఏంటి అంటే, సైన్స్ అంటే చేయటం అంటే కొన్ని యాక్టివిటీలు, కృత్యాలు, ప్రయోగాల ద్వారా మనకి జీవశాస్త్రం అనేటటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మరి ఇటువంటి లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్, సో ఈ కాన్సెప్ట్ అనేది మన బయాలజీకి బాగా సెట్ అవుతుంది. అంటే లెర్నింగ్ బై డూయింగ్, ఏదైనా మనం యాక్టివిటీ చేయటం ద్వారా నేర్చుకుంటాం. అదేవిధంగా లెర్నింగ్ బై లివింగ్, జీవించడం ద్వారా నేర్చుకోవటం. సో కాబట్టి ఈ రెండు కాన్సెప్ట్లు మనకి బయాలజీకి బాగా సెట్ అయ్యేటటువంటి అంశాలు. సో మరి చూడండి, నెక్స్ట్ బయాలజీ తీసుకున్నట్లయితే ప్రత్యక్ష అనుభవాలు అనేవి చాలా అవసరం. జీవశాస్త్రంలో మనం ప్రతి విషయం కూడా, విద్యార్థి నేర్చుకునేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థి ఎప్పుడైతే నేర్చుకుంటాడో అప్పుడు మరి ఆ విద్యార్థికి జీవశాస్త్రం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆ భవిష్యత్తులో ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రత్యక్ష అనుభవాన్ని విద్యార్థులు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా మనకి ప్రయోగశాలలు, ల్యాబ్స్ అనేవి అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఇలాంటి ప్రయోగశాలలో మరి అందుబాటులోకి తీసుకురావడం అనేది కొంచెం సాధ్యమైనటువంటి పని కాదు. అంతే మరి మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి మరి ప్రతి ఒక్క చోట కూడా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ ల్యాబొరేటరీస్, ప్రయోగశాలను నిర్మించడం అనేది కొంచెం కష్టంతో, రిస్క్ తో కూడినటువంటి పని కాబట్టి దానికి అనుకూలంగా మరి ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు అనేవి చాలా అవసరం. సో కాబట్టి మరి ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ప్రతి ఒక్క జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కూడా ప్రత్యామ్నాయ బోధనోపకరణాల మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ బోధనోపకరణాల ద్వారా మన పరిసరాల్లో లభించేటటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని వస్తువులు కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి పనికిరానటువంటి కొన్ని మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని తక్కువ ఖరీదుతో ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ ఉపయోగించి మన ఈ జీవశాస్త్ర బోధనని మనం ఎఫెక్టివ్ గా చేయవచ్చు. సో కాబట్టి దీన్నే ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు అంటారు. మరి ఈ బోధనోపకరణాలు అనేవి ఖచ్చితంగా అవసరం కాబట్టి మరి ప్రభుత్వం, గవర్నమెంట్ అన్ని స్కూళ్లలో కూడా ఇలాంటి బోధనోపకరణాలను ప్రవేశపెట్టడం, ల్యాబుల్ని క్రియేట్ చేయడం అనేటటువంటి కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి ఈ మరి వాటికి ఆల్టర్నేటివ్ గా ప్రతి ఒక్క జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కూడా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పరికరాలని ఎంపిక చేసుకోవాలి. అంటే ప్రత్యామ్నాయ బోధనోపకరణాలని తయారు చేసుకునేటటువంటి శక్తి అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఉండాలి. అందుకని చెప్పి ఎవరైతే ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బయాలజీ మెథడాలజీలో ఈ జీవశాస్త్ర ప్రయోగశాలకు సంబంధించినటువంటి సామాజిక వనరులు, ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు, సో ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి టీచింగ్ చేసేటప్పుడు కేవలం టీచింగ్ తో పాటు విద్యార్థిని కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీలు, కొన్ని రకాలైనటువంటి కృత్యాలు, ప్రయోగాలు, ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యార్థికి జీవశాస్త్రాన్ని బోధించినట్లయితే ఆ విద్యార్థి బాగా కళ్ళ కట్టినట్లుగా నేర్చుకుంటాడు, జీవశాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటాడు. కాబట్టి
ఆ ఉద్దేశంతో మనకి ఈ సామాజిక వనరులు జీవశాస్త్ర ప్రయోగశాల అనేటటువంటి పాఠాన్ని మనకి ఈ మెథడాలజీలో చేర్చడం జరిగింది. మరి చూడండి, ఇక్కడ మనం ఉపయోగించేటటువంటివన్నీ కూడా మన పరిసరాల్లో మన చుట్టుపక్కల మనకి చాలా రకాలైనటువంటి మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి. పనికిరానటువంటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. పనికిరానటువంటి కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని ఉపయోగించి తక్కువ ఖరీదుతోటి, అసలు ఎలాంటి ఖరీదు లేనటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్స్ ఉపయోగించి మన జీవశాస్త్రానికి సంబంధించినటువంటి బోలెడన్ని మెటీరియల్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రయోగశాలకి సాధ్యమైనంత వరకు వాటిని మనం ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిఈఆర్టీలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ సైన్స్ వర్క్ షాప్. ఇది ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర పేటికలు, సైన్స్ కిట్స్ ని అందించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఈ సైన్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పేటికలు, భౌతిక శాస్త్రం కానివ్వండి, రసాయన శాస్త్రం కానివ్వండి, జీవశాస్త్రం కానివ్వండి, వీటిని తీసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి కిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. మరి ఆ కిట్స్ అందించేటటువంటి ఎవరు అంటే సెంట్రల్ సైన్స్ వర్క్ షాప్, ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ అయినటువంటి సెంట్రల్ సైన్స్ వర్క్ షాప్ అనేటటువంటి బ్రాంచ్ నుంచి మనకి సైన్స్ కిట్స్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పేటికలు అనేవి అందుబాటులో రావడం జరుగుతుంది. జనరల్ గా మనకి చూడండి, ఈ విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి పేటికలు అనేటటువంటి కిట్స్ అనేవి చాలా పోర్టబుల్ గా ఉంటాయి. జనరల్ గా మనం ఈ కిట్ అనేటటువంటిది బయట ఉపయోగిస్తూనే ఉంటాం. అంటే జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సైకిల్ కి ఏదైనా పంచర్ అయింది అనుకోండి, లేకపోతే 2 వీలర్ కి పంచర్ అయితే అతను ఏం చేస్తాడంటే ఒక టూల్ కిట్ తీసుకొని వచ్చి అప్పటికప్పుడు రెడీమేడ్ గా అతను దానికి పంచర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆ కిట్ ఎట్లా ఉంటుందో అట్లాగే మరి ఈ జీవశాస్త్రంలో మనకి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పేటికలు అనేటటువంటివి కూడా మనకి అందుబాటులో రావడం జరిగింది. వీటిని ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి సెంట్రల్ సైన్స్ వర్క్ షాప్ వీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సైన్స్ కిట్స్ ద్వారా విద్యార్థుల్లో జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచి, తర్వాత అన్వయము, నిజ జీవిత వినియోగము, ఆసక్తి, ఇలాంటి అన్ని రకాలైనటువంటి కూడా విద్యార్థుల్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ప్రయోగశాలకు సంబంధించినటువంటి వాటిలో చాలా వరకు ఉపాధ్యాయుడి యొక్క పాత్ర అనేది చాలా ఉంటుంది. అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి మోటివేషన్ చేసి విద్యార్థుల్లో ఎలాంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలని, పాఠానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టుపక్కల మనకి దొరికేటటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్స్ ఉపయోగించి విద్యార్థులతో ఏ విధంగా కలెక్ట్ చేయించవచ్చు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఆ ఉపాధ్యాయుడికి ఉన్నట్లయితే విద్యార్థుల చేత ఖచ్చితంగా చేయించవచ్చు. చూడండి, నేను మా స్కూల్లో ఉన్నటువంటి ల్యాబ్ లో చాలా రకాలైనటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు, సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను విద్యార్థుల చేత కలెక్ట్ చేయించడం జరిగింది. సో ఈ విధంగా కలెక్ట్ చేయించడం వల్ల ఏంటంటే విద్యార్థుల్లో వాళ్ళకి సృజనాత్మక శక్తి పెరుగుతుంది, తర్వాత క్రియేటివిటీ పెరుగుతుంది, తర్వాత సేకరించేటటువంటి ఒక లక్షణం అనేది డెవలప్ అవుతుంది. తర్వాత విద్యార్థుల్లో ఆలోచించేటటువంటి శక్తి పెరుగుతుంది. కొత్తగా వివిధ రకాలైనటువంటి వస్తువులు సేకరించేటటువంటి శక్తి అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా విద్యార్థుల్లో రకరకాలైనటువంటి అంశాలు అనేవి డెవలప్ అవడానికి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విద్యార్థుల చేత మనం ఇప్పుడు దుస్తులు పాఠం చెప్తూ ఉంటాం. దుస్తులు, దారాలు పాఠం చెప్పేటప్పుడు జనరల్ గా అందరూ ఏం చేస్తారు, ఒక లెసన్ చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. కానీ మనం చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే విద్యార్థులకి చెప్పాం, దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి క్లాతులు కలెక్ట్ చేయించడం. ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ దగ్గర పోతే అన్ని రకాలైనటువంటి క్లాతులు దొరుకుతుంటాయి. అంటే పట్టు దారం కానివ్వండి, లేకపోతే కాటన్ కానివ్వండి, లేకపోతే సిల్క్ కానివ్వండి, నైలాన్, టెర్లిన్, మిక్స్డ్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్, న్యాచురల్ ఫైబర్స్, సో ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల చేత ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కానివ్వండి, న్యాచురల్ ఫైబర్స్ కానీ కలెక్ట్ చేయించి పిల్లల చేత కలెక్ట్ చేయించినట్లయితే వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో కాబట్టి ఇంకా మనకి రకరకాలైనటువంటి ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి విద్యార్థుల్ని డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయించాలి. డైరెక్ట్ గా ప్రతి రోజు కూడా పాఠం చెప్పడంతో పాటు చెప్పినటువంటి పాఠానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ఈ బోధనోపకరణాలు, ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు అనేవి మనకి అందుబాటులో ఉంటుంటాయి. వాటిని విద్యార్థుల చేత ఆలోచింపజేసినట్లయితే వాటంతటా వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా రకరకాలైనటువంటి మొక్కల మీద వచ్చేటటువంటి తెగుళ్ళు సంబంధించినటువంటి ఆకులు కలెక్ట్ చేయమని చెప్తుంటాం. సో మరి అట్లా చెప్పినప్పుడు వాళ్ళే
వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కూరగాయ మొక్కలు, ఆకుకూరల మొక్కల మీద వచ్చేటటువంటి రకరకాలైనటువంటి తెగుళ్ళకు సంబంధించినటువంటి ఆకుల్ని గ్యాదర్ చేసి వాళ్ళు బుక్కుల్లో పెట్టుకుని అవి ఎండిపోయిన తర్వాత ఒక హెర్బేరియం రూపంలో తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా చాక్ పీసులు తీసుకొని చాక్ పీస్ తోటి పట్టు పురుగు జీవి చరిత్రను తయారు చేయడం. సో ఇట్లాంటివన్నీ కూడా బోలెడన్ని రకాలైనటువంటి రిబ్బన్స్ ఉంటాయి. రిబ్బన్ తోటి డిఎన్ఏ నిర్మాణం తయారు చేయించడం. తర్వాత మనకి మొక్కలకు సంబంధించినటువంటి వేర్లు కనిపిస్తూ ఉంటాయి. జనరల్ గా మనం వేర్లు చెప్తూ ఉంటాం. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబరస్ రూట్ సిస్టమ్, ఇట్లా తల్లి వేరు, పీచు వేరు అని ఇట్లా మనం రకరకాలైనటువంటి వేర్లు, మొక్కల్లో ఉండేటటువంటి వేర్లు గురించి చెప్తూ ఉంటాం. అంటే మోనోకాట్స్, డైకాట్స్ లో ఉండేటటువంటి రూట్ సిస్టమ్ గురించి చెప్తూ ఉంటాం. కానీ మనం పిల్లల చేత ఆ మొక్కల్లో ఉన్నటువంటి రూట్ సిస్టమ్ ని మనం పిల్లల చేత కలెక్ట్ చేయించి వాటిని పక్కన పెట్టించినట్లయితే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పరిశీలిస్తారు. అంటే ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఫైబరస్ రూట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, లేకపోతే రెటిక్యులేట్ వీనేషన్ ఎట్లా ఉంటుంది, జాలాకార ఈనెల వేపన ఎట్లా ఉంటుంది, సమాంతర ఈనెల వేపన ఎట్లా ఉంటుంది, ఏకదళ బీజం గింజ ఎట్లా ఉంటుంది, ద్విదళ బీజ గింజ ఎట్లా ఉంటుంది, దానికి దీనికి ఉండేటటువంటి తేడాలు విద్యార్థుల చేత ప్రత్యక్షంగా వాళ్ళని పరిశీలింపజేసినట్లయితే వాళ్ళలో మొత్తం ఒక సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనరల్ గా ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్ని విద్యార్థులు వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్పించాలి అంటే విద్యార్థుల్ని 2 గ్రూపులుగా చేసి ఆ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ వాళ్ళకి మోనోకాట్స్ కు సంబంధించినటువంటి ఫైబరస్ రూట్ సిస్టమ్, తర్వాత దాంట్లో ఉండేటటువంటి లీఫ్ తీసుకున్నట్లయితే ప్యారలర్ వీనేషన్, జాలాకార సమాంతర ఈనెల వేపనం, అదేవిధంగా సీడ్స్ తీసుకున్నట్లయితే దానిలో మోనోకాట్ సీడ్స్, ఏకదళ బీజానికి సంబంధించినటువంటి విత్తనాలు, వాళ్ళు ఆ మొక్కకు సంబంధించినవి పరిశీలిస్తారు. ఇంకో గ్రూప్ తీసుకుంటే ఇంకో గ్రూప్ లో డైకాట్స్ కు సంబంధించినటువంటి ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఆ రూట్స్ లో ఉండేటువంటి ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు, తర్వాత లీఫ్ తీసుకున్నట్లయితే లీఫ్ లో మనకి రెటిక్యులేట్ వీనేషన్, తర్వాత సీడ్ తీసుకున్నట్లయితే డైకాట్స్, 2 పప్పు బద్దలు ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు మొక్కని అనాలిసిస్ చేయటం ద్వారా ఒక మొక్కని వేరు వ్యవస్థ ఇచ్చినప్పుడు ఆ మొక్కలో ఎలాంటి ఆకుల్లో ఎలాంటి ఈనెల వేపన ఉంటుంది, గింజ ఎలా ఉంటుంది. ఒక గింజ ఇచ్చినప్పుడు విద్యార్థికి దాంట్లో ఆకు ఎట్లా ఉంటుంది, ఆకులో ఈనెల వేపన ఎట్లా ఉంటుంది, వేరు వ్యవస్థ ఎట్లా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా విద్యార్థుల్ని అనాలిసిస్ చేయించి విద్యార్థుల చేత ప్రత్యక్షంగా వాళ్ళు చేయించే విధంగా చేయించినట్లయితే జీవశాస్త్రం మీద బాగా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఇంక ఇట్లాంటి ప్రతి ఒక్కటి బోల్డ్ అని చేయించడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విసర్జక వ్యవస్థ ఉంది. మానవ విసర్జక వ్యవస్థ ఉంటే మనకి పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాలతోటి మూత్రపిండాలు, మూత్రనాళ ట్యూబులతోటి మూత్రనాళాలు తయారు చేయడం, తర్వాత మూత్రాశయం తయారు చేయడం. సో దాంట్లో వాటర్ పోసినప్పుడు అది ఏ విధంగా వస్తుంది అనేటటువంటి ప్రత్యక్షంగా విద్యార్థులకి మేము బోధించడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్లాంటి ప్రతి ఒక్కటి బోలెడన్ని అంశాలు అనేటటువంటి మనకి ల్యాబ్ లో పిల్లల చేత మనం చుట్టుపక్కల మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడకపోయినప్పటికీ కూడా మనం ఒక సైన్స్ దృష్టిలో ఆలోచించినప్పుడు విద్యార్థులు వీటన్నిటిని కూడా క్రియేటివ్ గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాటికాయ ఉంటది. మీరు ఆ తాటికాయని తీసుకున్నప్పుడు విద్యార్థుల్లో తాటికాయను ఉపయోగించి ఒక క్రియేటివిటీగా సృజనాత్మకంగా ఒక వస్తువును తయారు చేయమని చెప్పినప్పుడు వాటిని ఉపయోగించి విద్యార్థులు సింహం తలం తయారు చేయడం, లేకపోతే ఒక ఋషి తల తయారు చేయడం. సో ఇట్లాంటివన్నిటిని కూడా విద్యార్థుల చేత చేయించినట్లయితే వాళ్ళలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా మనకి బోల్డన్ని ఎక్వేరియంస్ తయారు చేయించడం స్కూల్లో. ఎక్వేరియం పిల్లలు రకరకాలైనటువంటి చేపలు తీసుకొస్తూ ఉంటారు. చిన్న చిన్న చేపలు తీసుకొస్తుంటారు, ఇంకా తాడుపోల్స్ తీసుకొస్తుంటారు, వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లా చాలా రకాలైనటువంటి మన బయాలజీకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ హుక్ తేనె తొట్టిలో ఉన్నటువంటి గదులు ఏ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయో అదే రకమైనటువంటి నిర్మాణాన్ని మనకి కలిగి ఉండటానికి బార్క్, చెట్టులో ఉన్నటువంటి బెరడు ఉంటుందని చెప్పాం. మరి అలాంటప్పుడు విద్యార్థికి డైరెక్ట్ గా ఒక ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిని చూపిస్తే వాడికి క్లియర్ గా ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బోల్డ్ అని మేము చేయించడం జరిగిందండి. సో కాబట్టి విద్యార్థులకి మనం చేయించేటటువంటిది మొత్తం కూడా జీవశాస్త్రం అంటే పిల్లవాళ్ళు ఉరికి రావాలి. మనకి ల్యాబ్ దగ్గరికి పిల్లలు ఎప్పుడు స్కూల్ కి రాగానే మన వెంట పరిగెత్తుకుంటూ రావాలి. సో ఆ విధంగా మనం ఎవరైతే తయారు చేయగలుగుతారో విద్యార్థుల్ని, అలాంటి జీవశాస్త్రం సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు సక్సెస్ అయినట్లు. అట్లా కాకుండా మనం వచ్చాము, పాఠం చెప్పాము, వెళ్ళిపోయామంటే దానివల్ల ఉపయోగం ఉండదండి. సో కాబట్టి నేను రీసెంట్ గా చేసినటువంటి సైన్స్ సెమినార్ సంబంధించినటువంటి దాంట్లో పిల్లలకి ఏ విధంగా ఎఫెక్టివ్ గా అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఈ కాన్సెప్ట్ తోటే నేను తీసుకొని చేయడం జరిగింది. సో నేను చేసినటువంటి కాన్సెప్ట్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉండేటటువంటి వనరులను ఉపయోగించి విద్యార్థులకి
ఏ విధంగా వాళ్ళలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఈ చేసినటువంటి కాన్సెప్ట్ మనకి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి నేను గతంలో పోయిన నెలలో సెమినార్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. సో కాబట్టి మనం చేసేటటువంటి ఈ ప్రజెంటేషన్లు అన్ని కూడా నెక్స్ట్ తర్వాత బుక్ ప్రింట్ అయ్యేటప్పుడు వివిధ రకాలైనటువంటి పిల్లలకి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలకు సంబంధించినటువంటి అంశాల్లో మనం చెప్పేటటువంటివి పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ SCERT తయారు చేసినటువంటి మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్ లో మనకు సంబంధించినటువంటి మనం చేసినటువంటి సెమినార్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో ఉండటం జరుగుతుంది. ఒక బుక్ ప్రింట్ చేస్తారండి. ఆ బుక్ ప్రింట్ చేసినప్పుడు మనం చేసినటువంటి అంశాలు మొత్తం కూడా దాంట్లో ఉంటాయి. వీటిని రిఫరెన్స్ గా తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ బుక్స్ తయారయ్యేటప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ మరి ఇటువంటి పరిసరాల నుంచి అభ్యసనం అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. పరిసరాల నుంచి అభ్యసన వనరులను ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలి అనేటటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే పరిసరాల నుంచి మనకి అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే అభ్యాసనం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పి ఎప్పుడు కూడా మనకి కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. మరి విద్యార్థి పరిసరాల నుంచి ఎక్కువగా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి అంశాలతో పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ విద్యార్థి గ్యాదర్ చేయడం జరుగుతుంది. తర్వాత జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా పొందేటటువంటి అనుభవం ద్వారా విద్యార్థి ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా నేర్చుకున్నటువంటి అంశాన్ని ఎక్కువగా మైండ్ లో పెట్టుకుని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా మరి ఒక విద్యార్థి బట్టి ఒక ప్రశ్నకి సమాధానం చదివినప్పుడు అది కొంతకాలం మాత్రమే అతనికి మైండ్ లో ఉంటుంది. కానీ అట్లా కాకుండా జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ప్రత్యక్షంగా అతను నేర్చుకున్నట్లయితే అతనికి ఎక్కువ కాలం అది మైండ్ లో గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. చెప్పే మనం కేవలం జీవశాస్త్రం అంటే ఏంటి, కొన్ని సిద్ధాంతాలు సూత్రాలు చెప్పి బట్టించి విద్యార్థుల చేత చదివించడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తు సంపద అనేటటువంటిది బోల్డ్ అని ఉంటుంది. మరి ఆ బయట ఉన్నటువంటి ఆ వస్తు సంపద ఏదైతే ఉందో వాటిని పరిసరాల నుంచి ఉపయోగించుకొని మనకి జీవశాస్త్రాన్ని ఎఫెక్టివ్ గా మనం బోధించడానికి ఉపయోగించుకోవాలి. చూడండి, మరి జీవశాస్త్రం అంటే పరిసరాల ద్వారా నేర్చుకోవటం, పరిసరాల కోసం నేర్చుకోవటం, పరిసరాల గురించి నేర్చుకోవటం. సో కాబట్టి ఇది మనకి కాన్సెప్ట్ అనేది జీవశాస్త్రానికి వచ్చేస్తుంది. అంటే జీవశాస్త్రం అంటే ఏంటంటే పరిసరాల ద్వారా నేర్చుకోవటం, పరిసరాల కోసం నేర్చుకోవటం, పరిసరాల గురించి నేర్చుకోవటం అనేది మనకి ఆ జీవశాస్త్రానికి సంబంధించింది. చూడండి, మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 తర్వాత స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే ప్రకృతిని చూసి పరిశీలించి అర్థం చేసుకొని పరిసర వనరులతోటి అర్థం చేసుకోవటమే జీవశాస్త్రం అని చెప్పారు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 వీళ్ళు ఏం చెప్పారంటే అసలు మరి సైన్స్ అంటే ఏంటి అంటే ప్రకృతిని చూసి పరిశీలించడం, వాటిని అర్థం చేసుకోవటం, ఆ పరిసరాల్లో ఉండేటటువంటి వనరులను అర్థం చేసుకొని వాటి నుంచి ఒక విషయాన్ని నేర్చుకోవటమే మనకి జీవశాస్త్రం అనేటటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పటం జరిగింది. చూడండి, మరి విద్యార్థులు పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తారు, తార్కిక ఆలోచన చేస్తారు, అవగాహన చేసుకుంటారు, తర్వాత వాటి గురించి ఆలోచించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా విద్యార్థులు తార్కిక శక్తి పెరిగి భవిష్యత్తులో ఒక శాస్త్రీయ దృక్పథంతో విద్యార్థులు ఆలోచించడం జరుగుతుంది. చూడండి, మరి విద్యార్థులు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు రకరకాలైనటువంటి అంశాలను వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. ఆ విధంగా పరిశీలించేటటువంటి దాంట్లో ఒక మైదానం, ఆటలు ఆడేటప్పుడు మైదానంలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి జంతువులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి కీటకాలు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఎట్లా ఉన్నాయి, మట్టి ఎట్లా ఉంది, మొక్కలు ఎట్లా ఉన్నాయి, అక్కడ పక్షులు ఎట్లా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. క్రిములు ఎట్లా ఉంటాయి, తర్వాత గాలి, నీరు, వంటగది, సో ఇవన్నీ కూడా రహదారులు. సో విద్యార్థులు వీటన్నిటిని కూడా చుట్టూ ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు చూసి అర్థం చేసుకొని నేర్చుకోవటం జరుగుతుంది. ఇంకా ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలు అనేవి చాలా ఎక్కువగా ఎఫెక్టివ్ గా వాళ్ళకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రత్యక్ష అనుభవాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేల రకాలు, విద్యార్థులతోటి మనం వివిధ రకాలైనటువంటి మట్టి శాంపిల్స్ తీసుకుని 7th క్లాస్ ఉంది. 7th క్లాస్ లో మనకి వివిధ రకాలైనటువంటి నేలలు రకాలైనటువంటి టాపిక్ ఉందండి. మరి ఆ నేలలు రకాలైనటువంటి దాంట్లో ఏజిలో నేలలు, తర్వాత ఇసుక నేలలు, మట్టి నేలలు, బంక మట్టి నేలలు, సో ఇట్లాంటి అన్ని రకరకాలైనటువంటి నేలలు ఉంటాయి. మరి ఆ నేలల్లో విద్యార్థులు వివిధ రకాలైనటువంటి మట్టి శాంపిల్స్ తీసుకొచ్చి వాళ్ళ చేతనే తయారు చేసి ఏది ఏ విధంగా ఉంటే అది గుండ్రంగా సర్కిల్ గా తయారవుతుందా, లేకపోతే ఆ సాయిల్ లేకపోతే బంతిలాగా చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే ఇసుక లాగా ఉందా, జారిపోతుందా, లేకపోతే
యు ఆకారంలో అది తయారు చేయడానికి అవకాశం ఉంటుందా, ఇరిగిపోతుందా, లేకపోతే సర్కిల్ గా చేసినప్పుడు బ్రేక్ అయిపోతుందా? సో ఇట్లాంటివి విద్యార్థులు మట్టితోటి వాళ్ళు రకరకాలైనటువంటి నమూనాలు తయారు చేపించి అది ఏ రకమైనటువంటి నమూనా, ఏ రకమైనటువంటి మట్టి శాంపిల్ కి ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పినట్లయితే విద్యార్థికి బాగా అర్థమవుతుంది. తర్వాత విత్తనాల వ్యాప్తి. ఇప్పుడు మరి విత్తనాల వ్యాప్తి అనేటటువంటి పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకి మరి ఆ విత్తనాలకు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ జిల్లేడు ఉంది. ఆ జిల్లేడు కాయ బ్రేక్ అయిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ గింజలన్నీ కూడా వాటికి ఉండేటటువంటి దారాలతోటి అవి పారాషూట్ లాగా పైకి ఎగురుతూ ఉంటాయి. సో కాబట్టి విద్యార్థులకి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించడం ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కొన్ని ముళ్ళు లాగా ఉండేటటువంటి కాయలు కనిపిస్తూ ఉంటాయి. సో మరి కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి విత్తనాలు వ్యాప్తి కోసం మనకి కనకాంబరం పూలు గింజలు ఉంటాయి. ఆ గింజల మీద నీళ్లు పడగానే అవి ఎండినటువంటి కాయలు పగిలిపోయి దాంట్లో విత్తనాలు మొత్తం కూడా స్ప్రెడ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా విద్యార్థులకు ప్రత్యక్షంగా వాటిని చేయించడం ద్వారా విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఆ విద్యార్థి భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి, దారాలు, సహజమైనటువంటి దారాలు ఆల్రెడీ మనం చెప్పాము. సహజ దారాలు అంటే ఏంటి, కృత్రిమ దారాలు అంటే ఏంటి, విద్యార్థిని బట్టి చదివించడం కాకుండా, పాఠం చెప్పడం కాకుండా రియలిస్టిక్ గా విద్యార్థి చేత కొన్ని రకాలైనటువంటి దారాలు కలెక్ట్ చేయించాలి. ఆ దారం, ఒక్కొక్క దారం దాన్ని కాల్చినప్పుడు దాని స్వభావం ఎట్లా ఉంటుందని విద్యార్థుల చేతనే మనం చేయించాలి. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీలను ఖచ్చితంగా మనం విద్యార్థుల చేత చేయించినట్లయితే విద్యార్థి ఖచ్చితంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. జీవశాస్త్రం అంటే బాగా ఇష్టంగా ఉంటారు. పిల్లలందరూ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా పిల్లల్ని మనం తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకా చూడండి, చాలా మంది కకూన్స్, మనకి 7th క్లాస్ లో పట్టు దారాలు ఉంటాయి. పట్టు పురుగు నుంచి వచ్చేటటువంటి పట్టు దారం, సిల్క్ దారం ఉంటది. మరి ఆ దారం అనేది విద్యార్థులకి, లేకపోతే కకూన్ ఎట్లా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ మనం వీడియోలో చూపిస్తూ ఉంటాం కానీ రియల్ గా ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి వాటి కోసం నేను ఆన్లైన్ లో మనకి పర్చేజ్ చేసి నేను వాటిని ఆన్లైన్ లో కొని ఆ పట్టు కాయలు ఏవైతే ఉన్నాయో కకూన్లను వాటిని తెప్పించి ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో వాటిలో నుంచి తెప్పించి విద్యార్థుల చేత వాటిని వాళ్ళు పట్టుకొని అది ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ ని మనం పిల్లల చేత కలిగించినట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అయినట్లే. పిల్లలు కూడా బాగా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఉడకబెట్టి ఆ దారం తీస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటిది కూడా వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళకి చేయించడం జరిగింది. సో కాబట్టి ఇలాంటివి చేయటం ద్వారా విద్యార్థుల్లో ఎక్కువ ఆసక్తి అనేది కలుగుతుంది. ఇది చూడండి, ఇది రెటిక్యులేట్ వీనేషన్ అంటే ఒక రావి చెట్టు ఆకు. మరి ఈ రావి చెట్టు ఆకుని మనం దాదాపు ఒక 1 నెల రోజులు నీటిలో నానబెట్టి దాంట్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ క్లోరోఫిల్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి జాగ్రత్తగా బ్రష్ తోటి రిమూవ్ చేసి తర్వాత ఒక 1 నెల తర్వాత చూసినట్లయితే మనకి ఇట్లా ఓన్లీ దాంట్లో ఉన్నటువంటి ఈనెలు, స్కెలిటన్ మాత్రమే కనిపిస్తుందండి. కాబట్టి ఇట్లాంటివి పిల్లల చేత మనం చేయించాలి. అంటే మనం చేసినప్పుడు మాత్రమే పిల్లలు వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంది. మీరు చేయండిరా అని చెప్పేసి వదిలేస్తే చేయరు. మనం కూడా చేస్తూ ఉంటే మనతో పాటు వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం బోలెడన్ని తయారు చేయవచ్చు. సో కాబట్టి ఇట్లాంటివి చేసింది ఇది కూడా దీన్ని తీసుకెళ్లి నేను మొన్న జరిగినటువంటి సెమినార్ ప్రెజెంటేషన్ లో చూపించడం జరిగింది. మనం చేసేటటువంటి రకరకాలైనటువంటి ఈ మెటీరియల్స్ సంబంధించినటువంటి లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్స్ ఉపయోగించి మనకి బయాలజీని ఏ విధంగా ఎఫెక్టివ్ గా మనం బోధించాలి అనేటటువంటి అంశం మీద నేను గతంలో సెమినార్ ని ప్రజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత సంతులిత ఆహారం, విద్యార్థుల చేత వివిధ రకాలైనటువంటి సంతులిత ఆహారానికి సంబంధించినటువంటివి కలెక్ట్ చేయించి విద్యార్థుల చేత దేంట్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా విద్యార్థులకి చెప్పడం ద్వారా విద్యార్థుల్లో వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. చూడండి, మరి సామాజిక వనరులను ఉపయోగించి ఎట్లా
విద్యార్థులకి బోధించవచ్చు అనేటటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, సామాజిక వనరులను ఉపయోగించుకోవటంలో మనకి 2 రకాలైనటువంటి అంశాలుంటాయి. అదేంటంటే సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావటం. సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావటం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఎక్కువ ఎఫెక్టివ్‌గా బోధించవచ్చు. తర్వాత రెండవది తరగతినే సమాజంలోకి తీసుకెళ్ళొచ్చు. సో, కాబట్టి ఈ 2 అంశాల ద్వారా మనం ఏ విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని పిల్లలతోటి మంచి ఎఫెక్టివ్‌గా బోధించవచ్చు అనేటటువంటిది చూసుకున్నట్లయితే చూడండి, సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావటం. చూడండి, మరి సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావటం అంటే ఏంటి? సమాజాన్ని మొత్తం తరగతి గదిలో తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాదు. సమాజంలో కొంత ఎక్కువ హ్మ్, నాలెడ్జ్ కలిగినటువంటి కొంతమంది, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులుంటారు. అంటే కొన్ని విషయాల్లో బాగా మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు డాక్టర్లు కనిపిస్తుంటారు, లాయర్లు కనిపిస్తుంటారు, ఇంజినీర్లుంటారు, తర్వాత ఇంకా పర్యావరణవేత్తలుంటారు, డాక్టర్లుంటారు, నర్సులుంటారు, ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. సో, వీళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే మన పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకి ఈ మరి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళ చేత బోధించాలి. అంటే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వాళ్ళతోటి కొన్ని స్పీచ్‌లు ఇప్పించడం ద్వారా, ఉపన్యాసాలు ఇవ్వటం ద్వారా, వాళ్ళు విద్యార్థుల్లో ఇచ్చేటటువంటి మోటివేషన్ ద్వారా వాళ్ళు విద్యార్థులందరూ కూడా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఆసక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి. డాక్టర్ గారిని స్కూల్లోకి ఇన్వైట్ చేసి మరి ఎట్లా వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది, దోమలు కుడితే ఎలాంటి వ్యాధులొస్తాయి, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నులిపురుగులు మన పేగులో ఉంటే ఎలాంటి నష్టం ఉంటుంది, మరి వాటిని కంట్రోల్ చేయడానికి డీవార్మింగ్ డే రోజున మనం ఎలాంటి టాబ్లెట్లు వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఇట్లాంటివన్నిటిని కూడా మరి తర్వాత ఇంకా పర్యావరణవేత్తలు తీసుకున్నట్లయితే, పర్యావరణవేత్తలు కూడా స్కూల్‌కి ఇన్వైట్ చేసి వాళ్ళతోటి కొన్ని పిల్లలందరికి కూడా ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాలు చెప్పించడం ద్వారా కూడా విద్యార్థుల్లో మోటివేట్ చేయవచ్చు. పర్యావరణం అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది? చెట్లు మరి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? చెట్లు నరకటం వల్ల ఎలాంటి నష్టాలుంటాయి? ఇలాంటి అంశాలన్నిటిని కూడా వాళ్ళ చేత చెప్పించడం వల్ల విద్యార్థుల్లో ఎక్కువ జీవశాస్త్రం పట్ల ఎక్కువ ఆసక్తి పెరిగి వాళ్ళు మంచి స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండవది తరగతి గదినే సమాజంలోకి తీసుకుపోవటం. తరగతి గదిని సమాజంలోకి తీసుకుపోవటం ద్వారా మరి ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, మరి పిల్లలందరినీ కూడా వివిధ రకాలైనటువంటి సైన్స్‌కి సంబంధించినటువంటి ఫీల్డ్ ట్రిప్పులు గానివ్వండి, ఇంకా బొటానికల్ గార్డెన్స్‌కి గానివ్వండి, లేకపోతే ఇంకా పొలాలకు గానివ్వండి, లేకపోతే అడవులకు ఫారెస్ట్‌కి గానివ్వండి, లేకపోతే ఇంకా చెరువులకు గానివ్వండి, దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్‌కి గానివ్వండి, ఇంకా తర్వాత ఇంకా కోల్డ్ స్టోరేజ్‌లకి గానివ్వండి, లేకపోతే ఇంకా మనకి పాల శీతలీకరణ కేంద్రాలకు గాని, ఎలాంటికి వాటికి తీసుకెళ్ళి పిల్లలకి ప్రత్యక్షంగా అక్కడ ఏ విధంగా ప్రాసెసింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, లేకపోతే అక్కడ విషయాలు ఏ విధంగా ఉంటున్నాయనేది విద్యార్థులు ప్రత్యక్షంగా నేర్చుకోవటం ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా చూసి నేర్చుకుంటారు. జీవశాస్త్రం పట్ల ఆసక్తి పెరుగుతుంది. చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి బొటానికల్ గార్డెన్స్‌కి వెళ్ళొచ్చు. తర్వాత ఫీల్డ్ ట్రిప్పులు చేపియొచ్చు. ఫారెస్ట్‌కి తీసుకెళ్ళొచ్చు. ఇంకా చెరువులు, దగ్గరలో ఉన్నటువంటి చెరువులు తీసుకెళ్తూ ఉంటాం. అక్కడ ఎట్లా ఉంది? దాంట్లో ఉన్నటువంటి జోన్‌లు ఎట్లా ఉన్నాయి? సో, ఇట్లాంటివన్నిటిని కూడా విద్యార్థుల చేత ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా మనం చూపించవచ్చు. సో, దీన్నేమంటారంటే తరగతి గదిని సమాజంలోకి తీసుకువెళ్ళడం అంటారు. సో, కాబట్టి అంటే తరగతి గదినంటే విద్యార్థులనే బయట ఉన్నటువంటి సమాజంలో వివిధ రకాలైనటువంటి అంశాలున్నటువంటి వాటి దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్తూ ఉంటాం. వరి పొలాలున్నాయి. వరి పొలాల్లో విద్యార్థులను తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? నాట్లు ఎట్లా ఏస్తున్నారు? కలుపులు ఎట్లా తీస్తున్నారు? తర్వాత ఒక హార్వెస్టింగ్ మిషన్ తోటి వరి పొలాన్ని ఏ విధంగా వాళ్ళు కోస్తున్నారు? ఇలాంటి అంశాలు మొత్తం కూడా విద్యార్థులు క్షుణ్ణంగా ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకుంటారు. నెక్స్ట్ మరి క్షేత్ర సందర్శన. చూడండి, మరి ఫీల్డ్ విజిటింగ్ తీసుకున్నట్లయితే క్షేత్ర నిర్వహణ అనేది ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థుల చేత చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రత్యక్ష అనుభవాలు కల్పించాల్సినటువంటి అంశాల్లో ఎక్కువగా ఈ క్షేత్ర సందర్శన అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ క్షేత్ర సందర్శన తీసుకున్నట్లయితే దాంట్లో ఒక ప్లానింగ్ నిర్వహణ తీసుకున్నట్లయితే దాంట్లో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీల్డ్ విజిట్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళటం అనేది ఉండదు. దాంట్లో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రణాళిక. మరి ఈ ప్రణాళిక తీసుకున్నట్లయితే అసలు మనం ముందుగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫారెస్ట్‌కి వెళ్తున్నాం. మరి ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్తున్నామా? లేకపోతే ఒక బొగ్గు గనిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ వాతావరణం ఎట్లా కలుషితం అవుతుంది? లేకపోతే బొగ్గు ఎట్లా తీస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే ఒక ఫారెస్ట్ దగ్గరికెళ్తున్నారు. లేకపోతే ఒక చెరువు దగ్గరికి వెళ్తున్నారు. ఓకేనా? సో, లేకపోతే ఇంకేదన్నా పాల శీతలీకరణ దగ్గరికి వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని. లేకపోతే ఇంకా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఒక ఫారెస్ట్ దగ్గరికెళ్తున్నారు. లేకపోతే ఒక బొటానికల్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నారు. సో, మరి అట్లా లేకపోతే వరి పొలాల దగ్గరికి వెళ్తున్నారు. ఒక పట్టు పరిశ్రమల కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. సో, అట్లా వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏంటి? అనేటటువంటి దాన్ని ఒక ప్లానింగ్ వేసుకోవాలి.
తర్వాత విద్యార్థుల్లో కొంతమందిని లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఆ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ముందుగా వెళ్ళి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవటం, ఇట్లా మేము వస్తున్నాం, ఫలానా రోజున వస్తున్నాం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పి మనం ఎప్పుడైతే వస్తున్నాం, ఎంతమంది వస్తున్నాం అనేటటువంటి డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేసుకుని వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా ఏ విధంగా వెళ్ళాలి, పిల్లల్ని జాగ్రత్తగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకురావాలి అనేటటువంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఇలాంటి విషయాలన్నిటిని కూడా ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సంసిద్ధం. ప్రిపరేషన్‌లో ఏంటంటే విద్యార్థిని తీసుకెళ్ళేటప్పుడు విద్యార్థులందరిని కూడా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క లీడర్‌ని మనం కేటాయించి ఆ లీడరు ఆ విద్యార్థులు ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని తీసుకుంటున్నారా లేదా? అంటే అక్కడ ఏం కలెక్ట్ చేయాలనుకుంటున్నారు? వాటికి సంబంధించినటువంటి కలెక్ట్ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా డేటా రాసుకోవాలనుకుంటే పెన్నులు గానివ్వండి, నోట్స్‌లు గాని ఇలాంటివి అక్కడ కలెక్ట్ చేయాలంటే వాటికి సంబంధించినటువంటి కలెక్షన్‌కి సంబంధించినటువంటి అంశాలు ఇట్లాంటివన్నిటిని కూడా వాళ్ళు సంసిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ అమలు చేయటం. అమలు చేయటం అంటే ఎగ్జిక్యూట్ చేయటం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమి కలెక్ట్ చేయాలి అనేటటువంటివి ఉంటాయో, ఆ కలెక్ట్ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించిన వాటిని జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రం రోడ్డుకి వెళ్లారు. బీచ్‌కి వెళ్లారు పిల్లలు. ఆ బీచ్‌కి వెళ్ళిన పిల్లలు వాళ్ళు అక్కడ వివిధ రకాలైనటువంటి శంకులు, షెల్స్ కలెక్ట్ చేయమన్నారు. మరి కలెక్ట్ చేయమన్నప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సార్లు ఏం చెప్పారు, ఏం కలెక్ట్ చేయమన్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు జాగ్రత్తగా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్‌కి వెళ్తే వివిధ రకాలైనటువంటి గింజలు లేకపోతే ఆకుల్ని కలెక్ట్ చేయమన్నప్పుడు వాటికి సంబంధించినవి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారా లేదా అనేటటువంటిది ఆ గ్రూప్ లో ఉన్నటువంటి లీడర్ల ద్వారా మనం వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి. తర్వాత అయితే ఇక్కడ ఈ అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఖచ్చితంగా వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. అట్లా కాకుండా ఒక టీచర్ లాగా వాళ్ళని సీరియస్ గా ఉండి ఇది చేసినట్లయితే వాళ్ళు అక్కడ ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో కాబట్టి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులతో కలిసిపోయి వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అక్కడ విషయాల్ని వాళ్ళు ఎక్కువ గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనుక్రమ కార్యక్రమం ఫాలో అప్ అంటే ఏంటి, కంప్లీట్ గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి కలెక్ట్ చేయాల్సినటువంటి విషయాలు ఏం కలెక్ట్ చేయమన్నారు, ఏం కలెక్ట్ చేసి వచ్చారు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకురావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ వాళ్ళకి ఏం వర్క్ ఇచ్చారు, వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకొచ్చారు, కలెక్ట్ చేసినటువంటి మొత్తం కూడా ఒక లిస్ట్ రూపంలో తయారు చేసుకొని మళ్ళీ వాటిని తీసుకొచ్చి సైన్స్ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఒక సైన్స్ కార్నర్ లో వాటిని ఉంచడం జరుగుతుంది. అంటే సైన్స్ కార్నర్ అంటే ఒక కనిపించే విధంగా కొన్ని బల్లల మీద వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కలెక్ట్ చేసుకొచ్చినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, సో వాటన్నిటిని కూడా అక్కడ గ్రూప్ వైజ్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దాన్ని ఇట్లా అనుక్రమ కార్యక్రమం అని చెప్తారు. కాబట్టి మరి ఈ అభ్యసన వనరుల సమీకరణంలో సైన్స్ కార్నర్ పాత్ర అనేది చాలా ఉంటుంది. అంటే ఆ సైన్స్ కార్నర్ ద్వారా మనకి ఎక్కడైతే సైన్స్ సంబంధించినటువంటి ల్యాబులు లేనప్పుడు అలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఈ సైన్స్ కార్నర్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా వాళ్ళు డిస్ప్లే చేసినట్లయితే అవి విద్యార్థులందరూ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్టేజ్ లో తీసుకున్నట్లయితే మరి అలాంటి ప్లేస్ లో ఎక్కువగా మనకి బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ల్యాబ్స్ లేనప్పుడు ఎక్కువగా మరి వాళ్ళు వనరుల కేంద్రం అంటారు. అంటే రిసోర్స్ సెంటర్స్ అంటారు. మరి అవన్నీ క్లస్టర్ స్థాయిలో ఈ రిసోర్స్ సెంటర్స్ అనేవి ఉంటాయి, వనరుల కేంద్రాలు ఉంటాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాబ్స్ సంబంధించినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా అక్కడ వనరుల కేంద్రంలో వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. అంటే అక్కడ నుంచి తీసుకొస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక మండలం ఉందనుకోండి, మండలాన్ని ఒక క్లస్టర్ గా తీసుకున్నట్లయితే ఆ మండలంలో ఉన్నటువంటి క్లస్టర్ లో ఒక మండల వనరుల కేంద్రం ఉంటుంది, ఎంఆర్సి అంటారు, మండల్ రిసోర్స్ సెంటర్ అంటారు. ఆ మండల వనరుల కేంద్రంలో మనకి ముఖ్యమైనటువంటి సెకండరీ, హయ్యర్ సెకండరీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సైన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొంచెం ఎక్కువ పెద్ద పెద్దగా ఉన్నటువంటి కొన్ని పరికరాలు కానీ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో మరి అక్కడ ఉన్నటువంటి మండల వనరుల కేంద్రం నుంచి ఏం చేస్తారంటే మనకు కావాల్సినటువంటి మనం ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. అక్కడ నుంచి తెచ్చుకొని మనం యూజ్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అట్లా ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళకి లేనటువంటి ఆ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంఆర్సి నుంచి తీసుకురావటం జరుగుతుంది, మండల వనరుల కేంద్రం. సో ఇవి క్లస్టర్ స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా క్లస్టర్ ల్యాబ్స్ అంటారు వీటిని. కాబట్టి ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి
మండల వనరుల కేంద్రం నుంచి ఆ క్లస్టర్ లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ మెటీరియల్స్ ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అనేది బాగా అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకి చాలా రకాలైనటువంటి కంప్యూటర్లు కానివ్వండి, లేకపోతే ఇంకా డిజిటల్ టీవీలు కానీ, లేకపోతే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకి దాదాపు ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 4 lakhs ఖర్చుతోటి ప్రభుత్వం ఇట్లాంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ ని ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు ఎక్కువగా ఈ సైన్స్ ని, జీవశాస్త్రాన్ని ఎక్కువగా ఎఫెక్టివ్ గా, ఎక్కువ అర్థవంతంగా విద్యార్థులకు బాగా అర్థమయ్యేటట్టుగా బోధించడానికి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు. మరి ప్రత్యామ్నాయ బోధనోపకరణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్ అనేటటువంటి దాంట్లో ఈ ప్రత్యామ్నాయ బోధనలకు ఉపకరణాలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినటువంటి అంశం ఉంది. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సెమినార్ లో ఏ విధంగా బయలాజికల్ సైన్స్ ని ఎఫెక్టివ్ గా మనం బోధించవచ్చు అనేటటువంటివి, మన అందుబాటులో ఉండేటటువంటి వనరులను ఉపయోగించి ఏ విధంగా ఎఫెక్టివ్ గా బోధించవచ్చు అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటివి ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి ఇట్లాంటివన్నీ కూడా మనం తయారు చేసినటువంటి అన్ని కూడా బోలెడ్ అన్ని వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇలాంటి సెమినార్స్ ద్వారా కలెక్ట్ చేసి యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్, సో ఇలాంటి వాటిలో ఉంచుతారు. అంటే ఏంటి, ఇంకా ఎన్సీఆర్టీ కానివ్వండి, ఎస్సీఆర్టీ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి, మ్యాగజైన్స్, ఆ బుక్ల్లో వేసి ప్రింట్ చేస్తుంటారు. అవసరమైతే నెక్స్ట్ బుక్స్ రీపబ్లికేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క చాప్టర్ సంబంధించినటువంటి ఇంకేమైనా అదనపు సమాచారం కానివ్వండి, యాక్టివిటీస్ కానీ అలాంటి వాటిలో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. ఇంకా చూడండి, మరి ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు చూసుకున్నట్లయితే మనకున్నటువంటి మెథడాలజీలో స్టెథోస్కోప్ ఎట్లా తయారు చేయాలి అనేటటువంటిది ఉంది. మనకి దానికోసం ఒక వై షేప్ లో ఉండేటటువంటి ఒక ట్యూబ్ తీసుకొని దీనికి రెండు పక్కల ఒక కప్పు లాంటివి కలెక్ట్ చేసి ఇక్కడ ఒక కప్పు లాంటి దాన్ని పెట్టేసి దాన్ని ఒక స్టెథోస్కోప్ లాగా తయారు చేయొచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఊపిరితిత్తులు కూడా మనం ఒక గాజు సీసాన్ని తీసుకుని దాని కింద ఉన్నటువంటి పార్ట్ ని తీసేసి లోపల మనకి వై షేప్ లో ఉన్నటువంటి ఒక ట్యూబ్ పెట్టేసి దీనికి 2 బెలూన్స్ ని కట్టి కింద ఒక డయాఫ్రామ్ లాగా ఉన్నటువంటి ఒక బెలూన్ పెట్టేసి అవి వర్కింగ్ మోడల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గంట జాడి ద్వారా బాష్పోత్సేకాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ తీసుకొని ఏదైనా దీంట్లో ఒక ఆకులు ఉన్నటువంటి మొక్కని తీసుకుంటాం. తర్వాత ఇంకొక గ్లాస్ తీసుకొని దీంట్లో కూడా వాటర్ వస్తుంది, దీంట్లో కూడా ఇంకొక మొక్క ఉంటుంది, కానీ దాంట్లో ఆకులు అనేవి ఉండవు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రెండింటి మీద ఇంకొక గ్లాస్ ని బోర్లిచ్చిన తర్వాత ఒక 3-4 hours తర్వాత అబ్జర్వేషన్ చేసినట్లయితే మనకి ఆకులు ఉన్నటువంటి ఆ గ్లాస్ లో ఉన్నటువంటి మొక్క ఏదైతే ఉందో దానిపైన బోర్లించినటువంటి గ్లాస్ పైన లోపల కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ మరి దీంట్లో కనిపించవు. ఎందుకంటే దీంట్లో ఆకులు అనేవి బాష్పోత్సేకం ద్వారా, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ ఎవాపరేట్ చేస్తుంది కాబట్టి దాంట్లో ఆకుల ద్వారా జరిగింది, దీంట్లో జరగలేదని మనం ఈ గంట జాడి ప్రయోగం ద్వారా చెప్పొచ్చు. నెక్స్ట్ మొక్కల పెరుగుదల అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చెప్పడం కోసం దీనికి కూడా మనకి ఒక ప్రయోగం అనేది ఉంది. సో దీంట్లో ఏంటి అంటే ఒక మొక్క ఉంటది, ఒక మొక్కను తీసుకొని ఈ మొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎంత హైట్ పెరిగింది. ఇప్పుడు పెరిగినటువంటి మొక్క ఏదైతే ఉందో దీని చివర ఏం చేస్తామంటే దీనికి ఒక కప్పి లేదా పుల్లిని పెట్టి కింద ఇటు పక్కన మెజర్మెంట్ స్కేల్ ఉంటది. ఓకే, ఈ మెజర్మెంట్ స్కేల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉంది మొక్క ఇక్కడ వరకు పెరిగింది, అంటే ఈ పుల్లి అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఈ మొక్క పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఇది పైకి పెరిగితే కింద ఉన్నటువంటి దారము కిందకు వస్తుంది పుల్లి ద్వారా, కప్పి ద్వారా. సో కాబట్టి అది ఎంత పెరుగుతుంది అనేది ఇక్కడ సెంటీమీటర్స్ 1, 2, 3 ఆ సెంటీమీటర్స్ ద్వారా దాని యొక్క మొక్క ఎంత ఎత్తు పెరిగింది అనేటటువంటిది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గాలి, కార్బన్ డైఆక్సైడ్ బరువు. అంటే ఏంటి, గాలి కంటే కార్బన్ డైఆక్సైడ్ బరువు ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం కూడా ఒక ప్రయోగం అనేది ఉంది. దీంట్లో ఏంటి అంటే ఒక గాజు పాత్ర తీసుకొని దీంట్లో ఒక పెద్ద
క్యాండిల్, పొడవైనటువంటి క్యాండిల్ తీసుకుంటాం. తర్వాత దీనికి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇంకో చిన్న క్యాండిల్ తీసుకుంటాం ఇక్కడ. సో తర్వాత వీటిలో మనకి సోడా ఉప్పు తీసుకుంటాం. మధ్యలో సోడా ఉప్పు తీసుకొని ఏం చేస్తామంటే ఈ 2 క్యాండిల్స్ వెలిగించి దీంట్లో కొన్ని వాటర్ పోస్తాం. వాటర్ పోసినప్పుడు ఏమైందంటే ఆ సోడా ఉప్పు కరిగిపోయింది. సోడా ఉప్పు నీళ్ళలో కరిగిపోయి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. మరి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి దగ్గరలో ఉన్నటువంటి క్యాండిల్ ఆరిపోతుంది. మరి పైన ఉన్నటువంటి క్యాండిల్ ఆరిపోదు, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత పైకి పోలేదు అది. కాబట్టి గాలి కంటే కార్బన్ డైఆక్సైడ్ బరువు ఉంటుంది అనే విషయాన్ని మనం ఈజీగా ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పవచ్చు. తర్వాత చూడండి మరి ప్రయోజనాలు. ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాల ద్వారా విద్యార్థులు చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి కలగడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే ఆ ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి అనేది పెరుగుతుంది. అంటే సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. తర్వాత క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పని పట్ల వాళ్ళకి ఒక అభిప్రాయం కలుగుతుంది. శ్రమ విలువ తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా విద్యార్థులకి మనకి జీవశాస్త్రంలో ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాల ద్వారా చేయించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థికి జీవశాస్త్రం పట్ల ఆసక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది. చూసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అంటే ఇది దేనికి పనికి వస్తుంది, ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన అనేది విద్యార్థికి వస్తుంది. చూడండి మరి మా పిల్లలకి నేను ఏ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ప్రతిదీ కూడా చూసినటువంటి దాన్ని, ప్రతి ఒక్క దాన్ని కూడా ఏదైనా సరే చిన్నది దొరికినా కానీ తీసుకొస్తారు. సార్ ఇది నాకు ఇది దొరికింది సార్ ఇది అని తీసుకొస్తూ ఉంటారు. ఒకడైతే పాము కుప్సం తీసుకొచ్చాడు. కాబట్టి అంటే ఆ పాము కుప్సం వాళ్ళ ఇంటి అక్కడ తోటలో ఎక్కడ కనిపించిందంట, వాడు జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చాడు. అంటే పిల్లల్లో అలాంటి ఆలోచన శక్తి, క్రియేటివిటీ లేకపోతే వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ అనేది మనమే క్రియేట్ చేయాలి. మరి చూడండి ఎక్వేరియం మీరు ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోలు మీకు చూపించాను. ఎక్వేరియం పిల్లలకి పెట్టాము. ఆ ఎక్వేరియం ద్వారా ఏంటంటే పిల్లల్లో విరామకాల సద్వినియోగం జరుగుతుంది. పిల్లల్లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మంచిగా అలాంటి వాటిని చూసి మానసికంగా వాళ్ళు ఉల్లాసాన్ని పొందుతారు. అదేవిధంగా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ల్యాబ్ తీస్తే పిల్లలందరూ ఊరికి వచ్చి వాటి చుట్టూ గుమిగూడి అవి ఎట్లా ఫుడ్ తీసుకుంటున్నాయి, వాళ్ళే వాటికి ఫుడ్ వేయటము, తర్వాత ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. పిల్లలు వాళ్ళే కలెక్ట్ వాటిని ఆ ట్యాంక్ క్లీన్ చేయటం, వాటికి ఫుడ్ వేయటం, సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళలో అలాంటి ఇంట్రెస్ట్ ని మనం క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా జీవశాస్త్రం పట్ల మనకి పిల్లల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర పేటికలు. విజ్ఞాన శాస్త్ర పేటికలు తీసుకున్నట్లయితే చెప్పాం మనం. మరి విద్యార్థులకి బోధించాల్సినటువంటి ప్రయోగశాలలు ఎక్కడైతే లేవో మరి ప్రయోగశాలలకి ఆల్టర్నేటివ్ గా ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి ఎన్సీఆర్టీ అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి టూల్ కిట్స్ ఉన్నటువంటి వాటి పేటికల్ని పంపించడం జరిగింది. వాటిలో మనకి ఏంటి అంటే బయాలజీకి సంబంధించినటువంటి టూల్ కిట్స్ ఉంటాయి, ఫిజిక్స్ సంబంధించినటువంటివి, తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కిట్స్ అనేవి ఉంటాయి. సో మరి వీటిలో 2 రకాలైనటువంటి భాగాలు ఉంటాయండి. దీంట్లో విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి సైన్స్ కిట్స్ తీసుకున్నట్లయితే దాంట్లో ప్రదర్శన పేటిక అనేది ఉపాధ్యాయుడికి సంబంధించింది. దాని తర్వాత విద్యార్థి పేటిక అనేది విద్యార్థి చేసేటటువంటి యాక్టివిటీస్ సంబంధించినటువంటిది. మరి అయితే ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి విజ్ఞాన శాస్త్ర పేటిక తీసుకున్నట్లయితే అది ఎట్లా ఉంటుందంటే ఒక పక్షి రెక్కల్లాగా ఉంటుంది. అంటే ఒక పక్షికి రెక్కలు ఏ విధంగా అది సాపితే ఎట్లా ఉంటుందో అలాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఫోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో రకరకాలైనటువంటి ర్యాక్స్ అనేవి ఉంటాయి. మరి ఆ ర్యాక్లో అన్ని రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, కొన్ని టూల్స్ కానివ్వండి, అవన్నీ కూడా దాంట్లో కొన్ని కెమికల్స్ కానివ్వండి అన్ని దాంట్లో మొత్తం సెట్ చేసి ఉంటాయి. మరి అవి ఎట్లాంటి వృధా అవడానికి కూడా అవకాశం ఉండదు. సో కాబట్టి అవన్నీ చక్కగా దాంట్లో పొందుపరిచి ఉంచుతారు. సో వీటిని ఏమంటారంటే విజ్ఞాన శాస్త్ర పేటికలు అంటారు. దీంట్లో మనకి వుడ్ తో తయారు చేసినవి ఉంటాయి, కొన్ని ఐరన్ తో తయారు చేసినవి ఉంటాయి. దీంట్లో 6th, 7th, 8th తీసుకున్నట్లయితే 6th, 7th, 8th క్లాస్ లో ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉపయోగపడేటటువంటి పేటికలు ఉన్నాయి. దీంట్లో 99 పరికరాలు ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. 6, 7, 8 తరగతులు బోధించేటటువంటి విద్యార్థులకి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేటటువంటి విజ్ఞాన శాస్త్ర పేటికల్లో మొత్తం ఎన్ని రకాల పరికరాలు ఉంటాయంటే 99 రకాలైనటువంటి పరికరాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పేటికలు అనేవి కూడా విద్యార్థులకి చాలా ఉపయోగపడతాయి.
సో, అవి ఉపయోగించడం వల్ల విద్యార్థులు జీవశాస్త్రం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాటిని ఉపయోగించడం వల్ల వాళ్ళు సృజనాత్మక శక్తి పెరుగుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇంకా వాళ్ళు రెగ్యులర్‌గా పాఠశాలలకు రావటం, వాటిని ఉపయోగించడం, ప్రత్యక్షంగా వాటిని పట్టుకొని చూడడం ద్వారా వాళ్ళలో జీవశాస్త్రం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. నెక్స్టు ఇక్కడ చూడండి, క్షేత్ర సందర్శనల వల్ల కూడా విద్యార్థులు చాలా రకాలైనటువంటి అంశాలను మనం తీసుకురావచ్చు. అంటే విద్యార్థులు క్షేత్ర పర్యటనలు చేయడం వల్ల విద్యార్థులు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. సబ్జెక్ట్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. తర్వాత అక్కడ రకరకాలైనటువంటి వస్తువుల్ని, అంశాన్ని సేకరించడం ద్వారా వాళ్ళు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. సో, ఇట్లాంటి అంశాలన్నీ కూడా విద్యార్థుల్లో కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష అనుభవాలను పొందుతారు. అక్కడ ఉన్నటువంటి అంశాలను వాళ్ళు గ్యాదర్ చేయటం ద్వారా ఒక విషయాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, లేకపోతే ఒక పని చేసేటప్పుడు సీక్వెన్స్‌లో ఏ విధంగా చేయాలి అనేటటువంటి అంశాలు మొత్తం కూడా నేర్చుకోవటం జరుగుతుంది. సో, ఇది సామాజిక వనరులు జీవశాస్త్ర ప్రయోగశాలలో మనకి మొదటి పార్ట్ అండి. దీంట్లో మనకి ఇక్కడ వరకు అయిపోయింది. రేపు మరి జీవశాస్త్ర ప్రయోగశాల అనేది ఎట్లా ఉంటుంది? దాని డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి? మరి జీవశాస్త్ర ప్రయోగశాలలో ఉండేటటువంటి మెటీరియల్స్ ఎట్లా ఉంటాయి? దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ పార్ట్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దామండి. సో, మరి ఎవరైతే వీడియోని చూస్తున్నారో, వీడియోని చూసే మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. అలాంటి మరిన్ని వీడియోస్ మీ ఛానెల్‌లో రావడానికి మా ఛానెల్‌లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. జై హింద్.